హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. ఈ రోజు మనతో మైండ్ మాస్టరీ కోచ్, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, సోషల్ యాక్టివిస్ట్ రచిత మైనంపల్లి మేడం మనతో ఉన్నారు. సో మేడంని ఇన్వైట్ చేసి మేడంతో చిన్న చిట్ చాట్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. చాట్ జీపీటీలో కూడా వెతికేస్తున్నారు. కొంపల్ని ఎట్లా కూల్చాలి, తల్లిదండ్రులను ఎట్లా చంపాలి. ఆ, అసలు డిజిటల్ మీడియాని కానివ్వండి, లేటెస్ట్ ట్రెండింగ్ యాప్స్ని కానివ్వండి, మనకి ఒక నాలెడ్జ్ కావాలి అని చెప్పే డిజైన్ చేస్తున్నారు. వేరే వేరే సబ్జెక్టుగా అసలు మనకు వద్దు అది. కానీ చాట్ జీపీటీ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ సోర్స్ మేడం. చదువుకునే పిల్లలకైనా సరే, ఎవరికైనా సరే, వరల్డ్లో ఎక్కడ ఏం జరుగుతుందో నీ చేతిలో పెడుతుంది. కానీ ఒక సన్ ఏం చేశాడు అంటే ఆ టెక్నాలజీని యూజ్ చేసి మదర్ని, బ్రదర్ని తండ్రి లేని టైంలో చంపడం జరిగింది. మీకు అసలు టెక్నాలజీ గురించి క్వశ్చన్ చేయాలి అని కూడా నేను అనుకోవట్లే మేడం. మీకు తెలియంది కాదు అది. అంటే ఇందాక మీరు అన్నారు, ఆడది సిగ్నల్ ఇస్తే మగాడు వస్తున్నాడా, మగాడు బిస్కెట్లు వేస్తే ఆడదొస్తున్నా అని అన్నారు. కానీ ఒక పిల్లాడి బ్రెయిన్లో చిన్నప్పటి నుంచి అసలు ఇలాంటి సైకోయిజం అనేది ఎందుకు పెరుగుతుంది? అది కేవలం డిజిటల్ మీడియా త్రూనేనా? డిజిటల్ మీడియాని హ్యూమన్ బిహేవియర్ ప్యాటర్న్ బిల్డ్ అయింది. జస్ట్ దే యూజ్డ్ దట్ మీడియం. ఇప్పుడు ఈ సోషల్ ఈజీ కోసం, కంఫర్ట్, ఇంకా బాగా దొరుకుతుంది అని. ఆల్రెడీ ఇది డెవలప్ కాకపోతే అది క్రియేట్ చేయలేదు. నన్ను అడుగు ఎట్లా చంపాలో అని అయితే అది క్రియేట్ చేయలేదు కదా. అవును, అది అసలు రాంగ్ క్వశ్చన్. సో నేను ఏమంటున్నారా, ఒక కత్తి ఉంది, నువ్వు పూలు కట్ చేయొచ్చు, పీక కట్ చేయొచ్చు. అవును మ్యామ్. అవునా? ఓ పవర్ ఉంది, ఇట్లా ముద్దుగా లైట్లు పెట్టుకోవడానికి వాడచ్చు. అదే కరెంట్ షాక్ ఎవరికైనా నీళ్ళు లేచిస్తే వాళ్ళకి కరెంట్ షాక్ కొట్టి చంపచ్చు. సో హౌ యూ యూజ్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఎంత చాట్ జీపీటీని వాడి ఎంతమంది బిజినెస్లలో హాఫ్ రెవెన్యూని కట్ డౌన్ చేసుకోవడం అవుతుంది. అది నేర్చుకున్న వాళ్ళతోటి కంటెంట్ క్రియేషన్ తోటి ఎంత పెద్ద బిజినెస్ అయింది. ఇట్స్ ఎ హ్యూజ్ బెనిఫిషియరీ ఈజ్ మోర్. బట్ నువ్వు ఎట్లా వాడతావు? డిస్ట్రాక్ట్ చేస్తుంది అంటే నువ్వు చూస్ చేసుకుంటున్నావు అది డిస్ట్రాక్ట్ చేయడానికి. అది వచ్చి నేను నన్ను వాడుకో, కత్తి లేసి వచ్చి ఇదిగో నన్ను తీసుకో, ఎవరు నన్ను చంపు అని చెప్తుందా? లేదు. యు ఆర్ యూజింగ్ ఇట్ లైక్ దాట్. యు ఆర్ ట్రైనింగ్. అదెందుకు చేస్తున్నావు నువ్వు? బికాజ్ యు ఆర్ సమ్వేర్ హర్ట్, సమ్వేర్ రిజెక్టెడ్, సమ్వేర్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ యూ. నిన్ను సొసైటీ పరంగా కానీ చిన్నప్పటి నుంచి ఏది అడిగితే అది ఇచ్చిండ్రు. ఒక టీనేజ్ వచ్చాక ఇవ్వట్లా, లేకపోతే తమ్ముడిని బాగా చూస్తున్నారు, నన్ను బాగా చూడట్లా. సమ్వేర్ ఏది ఎందుకు వచ్చింది, ఎందుకు చంపాడు అన్నది మనకు నిజాలు తెలియదు. బట్ వాళ్ళు ఆ అబ్బాయిని చూస్తున్నప్పుడు కూడా వాడి నార్మల్గా లేడు కనిపించడానికి. కానీ ఇంతకు ముందే అతన్ని చూపించడమో, ఎక్కడికైనా తీసుకెళ్లడమో, రీహాబ్లు వేయడమో, కొంచెం కౌన్సిలర్స్తో వర్క్ చేయటమో, సైకియాట్రిక్ చూపించడమో చేస్తే ఆ స్లో డౌన్ అయ్యేది. ఇక్కడ మేబీ చేసుంటారు, మేబీ మోర్ అటెన్షన్ ఇవ్వాల్సి ఉందనేమో, ఈజీగా తీసుకునే ఇష్యూ కాదేమో. సో వెన్ ఎవర్ సమ్ థింగ్స్ ఆర్ కొంచెం ఎక్కువ ఫోకస్ చెయ్యండి. కొంచెం తేడా కనిపిస్తుంది అన్నప్పుడు అది మీరు నా కర్మ ఇట్లా పుట్టిరు నా పిల్లలు ఎట్లా చేస్తుండు, వీడు మాటే ఇంటలేడు, ఈమె మాటే ఇంటలేదు నో. ఇప్పుడు ఆ యాంగిల్లో చూడకండి. వాళ్ళు కూడా దాటేశారు ఆ శక్తిని, పిల్లలు కూడా. సమ్వేర్ దే ఆర్ విక్టిమైజ్, సమ్వేర్ ఇన్ దేర్ ఓన్ వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. బ్యాడ్లీ దే నీడ్ యువర్ హెల్ప్. Badly they need your help. Now don't see as a son, don't see as a daughter. నువ్వు ఒక జన్మనిచ్చావు, నువ్వు పూర్తి తరహాల యువర్ రెస్పాన్సిబిలిటీ గెట్ బ్యాక్. ఒక దుష్ట శక్తి వాళ్ళని గుంజుకెళ్తుంది. అది ప్రపంచం అనుకో, సొసైటీ అనుకో, సోషల్ మీడియా అనుకో, వాడి మైండ్ థాట్ ప్రాసెస్ అనుకో, వాడికి వెనకాల స్కూల్లో, కాలేజీలో, లేదా మీ ఇంట్లో జరిగిన వాతావరణం వాడు అట్లా తయారయ్యడం, మీరు కాన్స్టెంట్ గొడవల, కాన్స్టెంట్ ఇంకేదైనా జరిగిందా, ఏం జరిగింది, వాడిని ఎట్లా ట్రీట్ చేశారు, స్కూల్లో ఎట్లా బుల్లింగ్ అయింది, వాడికి ఏం జరిగిందో మనకి ఏమీ తెలీదు. బట్ వాడు తయారవ్వడానికి వెనకాల చాలా హస్తాలు, చాలా సిచ్యుయేషన్స్, చాలా పర్సన్స్ ఉన్నారు. అయితే వాడికి తెలియదు అది. నేను ఎందుకు ఇట్లా దట్ ఈస్ వాట్ వీఆర్ టీచింగ్ మైండ్ స్ట్రాటజీలో. ఐడెంటిటీ నీది, నీలాగా ఫామ్ అయింది, నువ్వు అదేనా? కాదు మేడం, నేను ఇట్లా ఏదన్నా చెప్తే నవ్వటోళ్ళు మేడం, అందుకనే సైలెంట్ అయిపోయినా మేడం, ఇంకా మాట్లాడొద్దని. ఇది కాదు మేడం,
నేను ఏం చేసి మాట్లాడదామని ఇట్లా ముందుకు రాగానే హేవే తెలియదా అన్నారు మేడం. ఇంకా ఎప్పుడైనా ఏమైనా కావాలా అంటే మీ ఇష్టం అంటున్నా మేడం. ఇది నేను కాదు, నేను సర్వ ఉత్సాహంతో వెళ్ళా. కానీ నన్ను ట్రీట్ చేయడం, నీకేం రాదు, మీ అమ్మ వాళ్ళ పెంపకం లేదు, నీకేం తెలీదు, ఇలా చేయదు, ఈ పిల్లోడు వీడైతే మొద్దు ఎట్లున్నాడు చూడు, నల్లగా ఉన్నాడు చూడు, ఎట్లున్నాడు చూడు, వీడి క్లీమ్ ఇట్లుంది చూడు అనగానే తెల్ ఫామ్ ఓకే నేను అందంగా లేనా అనగానే ఇప్పుడు ఓకే నేను అందంగా లేను, నేను అందంగా లేను, నేను అందంగా లేను, నల్లగున్నానంట అంటే ఎవరు చేసుకోరా? ఇప్పుడు ఎవరన్నా ఒక అబ్బాయి చూడగానే వీళ్ళు చూడు ఎవ్వరు చేసుకోరు అన్నాడు, ఈయన చూస్తుంటున్నాను పడిపో. నీకు అర్థమవుతుంది. ఇట్స్ సో మచ్. అందుకే కదా, అందుకే ఒక లైఫ్లో నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు మాట్లాడే ప్రతి మాట వేరే వాళ్ళ జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. బెస్ట్ వే ఇన్ ద బ్యాడ్ వే. సో యూ నీడ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్ వాట్ యూ స్పీక్, హౌ యూ బిహేవ్. ఎట్లా అయితే నువ్వు ఏం తింటే అదే బాడీ. What you put into your mind, your body speaks. What you put into your thought into your mind, you will behave. How you behave, you will get the result. That is your life. So be watchful of your thoughts. Be watchful. నెగిటివ్ ఆలోచిస్తాము, ఏంటో నాలోకి ఒక చంద్రముఖి వస్తూ అన్నట్టుంది, వద్దులే ఎందుకు వచ్చింది, చలో ఒక హనుమాన్ చాలీసా. ఎవ్రీబడి యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. నోబడి నోస్ వాట్ ద డెమాన్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ మైండ్. ఏ రాక్షసి వస్తుంది, నీ థాట్ ఈజ్ ఎ రాక్షసి. ఎవ్రీ థాట్ ఈజ్ లైక్ డెవిల్. దేర్ ఈస్ టూ థాట్స్ ఆల్వేస్ కమింగ్ టు యువర్ మైండ్. లైక్ ఐ విల్ టెల్ యూ ద టూ డెవిల్. ఒక మంచి ఏంజిల్ ఉంటుంది, ఒక పిచ్చి ఏంజిల్ ఉంటుంది. పొద్దున లేను మంచిగా వర్కౌట్ చేయను అంటది, ఇంకో అంటారు పడక ఏమవుతుంది మంచిగా చల్లగా పడుకో బాగుంటుంది, ఏం కాదు, వెళ్తే నొప్పి వస్తుంది, బాడీ నొప్పి వస్తుంది, మజిల్ పెయిన్ వస్తుంది, ఎందుకు నీకు అవసరమా అంటుంది. అనగానే మనకు బ్యాడ్ ఏంజిల్, ఎందుకంటే ఇక్కడ కంఫర్ట్ దాటాలి. కానీ గుడ్ ఏంజిల్, స్ట్రాంగ్ ఏంజిల్ని ఫీడ్ చేయాలి మనం. నువ్వు ఏ ఏంజిల్ని ఫీడ్ చేస్తే అది పెరుగుతుంది. ఇప్పుడు స్టూజ్ చేసి పడుకున్నావంటే ఇది నా మాట విన్నాడు చూసినావా నీకు ఇస్తుంది దీన్ని చూసినావా అంటది. చిరంజీవి సినిమాలు చూడండి, ఒక చిరంజీవి వస్తాడు, ఇంకో చిరంజీవి వస్తాడు, అరే నువ్వు చెయ్యరా అంటుంటే ఇంకొకటి చెప్తాడు నేను చెయ్యొద్దు అని చెప్తుంటాడు. అంటే వీడికి ఇదే నచ్చుతుంది, చూడు ఇదే చెప్తున్నాడు. ఇంకొక మంచి ఏంజిల్ ఉంటే వీడు చెప్తాడు, నువ్వు అంతా రాంగ్ ఇస్తావు, సరే నేను అప్పుడు ఇది ఆత్మ వచ్చి కలుస్తుంది, అప్పుడు నువ్వు వర్క్. నేను ఏం పెద్ద రాకెట్ సైన్స్ చెప్తున్నాను, దిస్ ఇస్ హౌ. బట్ ఎప్పుడు నువ్వు కాన్షియస్ ఉన్నప్పుడు నీ జీవితంలో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తావు. సో బీ కాన్షియస్, బీ అవేర్ వాట్ యువర్ థాట్స్ ఆర్ కమింగ్. ఇట్స్ ఎ హ్యూజ్ టాపిక్. ఐ నో యు గాట్ మెస్మరైజ్డ్ ఇట్లా అని చూస్తున్నావు. మేడం మీరు ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు, సో చాలా మంది మీతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడాలనుకుంటారు. మీరు కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారని అయితే నేను విన్నాను, దానికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ మేడం. ఏం లేదు మా, ఇదే అవేర్నెస్ ఒక్కటి లేకపోవడం వల్లనే ఇటు మనం కెరియర్ తీసుకోవడానికి అదైనా కన్ఫ్యూజన్, ప్రోకాస్టినేషన్ చేస్తే నేను ఫెయిల్యూర్ అని ఫీల్ అవ్వటము, ఒకటి ఏదన్నా అడుగు వేస్తే ఎవరన్నా అంటారేమో అని భయము ముందే. సో మెనీ థింగ్స్ నువ్వే అంటావు, నువ్వే అనుకుంటావు, నువ్వే ఆగిపోతావు. సో అలా కాదు, నువ్వు చేసేదానికి ఇది ఎవిడెన్స్, ఇది మంచిది అని చెప్పడానికి మైండ్ ప్లే చేయాలి. సో మైండ్ మాస్టరీ మీద ఐఎమ్ వర్కింగ్. నువ్వు బయట వాళ్ళ సిచ్యుయేషన్స్, బయట పరిస్థితుల వల్ల నేను అవుతున్నానే విక్టిము బ్లేమ్ మోడ్లో నుంచి గేమ్ నీ వైపు, నీ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అనుకున్నావంటే హోల్ లైఫ్ చేంజెస్ అని ఎక్స్పీరియన్షియల్లీ విత్ ఎవిడెన్స్ ఐఎమ్ షోయింగ్ మై లైఫ్ ఆల్సో హైవే హౌ ఐ విల్ ఆపరేట్ అని. ఎగ్జాక్ట్లీ దట్స్ వై ఐఎమ్ కండక్టింగ్ ఆన్ మైండ్ మాస్టరీ స్ట్రాటజీస్ మీద. సో బూట్ క్యాంప్స్ చేస్తున్నాను, ఐడెంటిటీ షిఫ్ట్ ఎట్లా మార్చుకోవాలి, కెరియర్ ఎట్లా సెట్ చేసుకోవాలి, నీ పాస్ట్ ట్రామా ఎందుకు వచ్చింది, దాన్ని నువ్వు ఎందుకు నమ్ముతున్నావు, అప్పుడు చిన్నప్పుడు జరిగింది, అది ఇప్పుడు కాదు, ఇప్పుడు నువ్వు అది కాదు, నువ్వు ఎరిగావు, నీకు బోల్డ్ అన్ని వెపన్స్ ఉన్నాయి, నువ్వు ఎలా మాట్లాడాలి అన్నీ తెలుసు. సో దట్స్ హౌ వి టీచ్ ద టెక్నిక్స్ అండ్ ద ఫ్రేమ్ వర్క్స్ to come out of that limiting beliefs and old wounds, where you can become a fresh person and operate in what way you want. బంధాలు కూడా నువ్వు అన్ని ఏదనుకుంటే అది నువ్వు చేయగలుగుతావు and it is towards taking control. అన్ని సిచ్యుయేషన్లకు మనుషులకు ఇచ్చే బదులు you are purely taking control of your own life. That's a game changer. So that's what we are teaching in Unstoppable Champions Hub. సూపర్, థ్యాంక్ యూ మ్యామ్. అంటే మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి ఇంకొంతమంది ముందుకు వస్తున్నారు. మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేయాలి, ఎస్పెషల్లీ ఉమెన్స్ కోసం మీరు వర్క్ చేస్తున్నారు. వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.